క్రోషా శారీ కుచ్చేసేదానికి ఫస్ట్ ఈ క్రోషా కావాలా మనకి 1611 0.7 mmది నేను యూస్ చేసేది ఇదే. నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్స్ ఇతర డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ పళ్ళు కలర్ ఆ ಥರ మనము మ్యాచింగ్ శారీ సిల్క్ థ్రెడ్స్ ఇవి మనం ఇట్లా తీసుకునేలా. నెక్స్ట్ కావాల్సింది బీడ్స్, ఈ ಥರ గోల్డ్ బీడ్స్, రింగ్ బీడ్స్, మన శారీ డిజైన్ ఏమనుకుంటామో ఆ ಥರ మనము ఈ ಥರ గోల్డ్ బీడ్స్ ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ ట్రెండ్ కదా, ఇట్లా సిల్వర్ బీడ్స్ మన శారీలో బుట్టాస్ ఏమొచ్చిందో దాన్ని యూస్ చేసుకొని గోల్డ్ బీడ్స్ సిల్వర్ బీడ్స్ యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చి మెయిన్ ఈ ಥರ గోల్డ్ థ్రెడ్, మనం శారీ కుచ్చేసేకి గోల్డ్ థ్రెడ్, ఆమెకి ఈ ಥರ కుచ్చు వేసేకి నీడల్, వెనకాల ఇట్లా గ్యాప్ చాలా ఉంటే మనం ఈజీగా థ్రెడ్స్ ఇప్పుడు 70, 80 మనం కుచ్చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సిజర్, కుచ్చు కట్ చేసేదానికి సిజర్. నెక్స్ట్ కావాల్సిండేది వచ్చి గమ్. ఈ మెటీరియల్ నేను ఈ ಥರ క్రిస్టల్ కూడా చాలా శారీస్కి బాగుంటుంది చూసేదానికి ఇట్లా వేసి ఉంటాను. ఈ ಥರ ఇవన్నీ ఐటమ్ ఫస్ట్ మన మెటీరియల్ మంచి మెటీరియల్ తీసి పెట్టుకోవాలా. ఇదంతా కొంచెం క్వాలిటీవి, కలర్ పోకుండా ఉంటుంది. ఈ ಥರ అన్ని మెటీరియల్ ఉంటే మనం అప్పుడు శారీ క్రోషా కానీ శారీ కుచ్చు కానీ వేసేకి రెడీ. థ్యాంక్ యూ.